వెల్కమ్ టు V3 న్యూస్. రాష్ట్రంలో రాజకీయ సెగలు పొగలు కక్కుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఆందోళనలు, ఇంకోవైపు ఎన్నికల సమరం, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు. ఇన్ని రాద్ధాంతాల మధ్య టీఆర్ఎస్ జిల్లా పరిషత్ పీఠాలు ఎలా దక్కించుకోబోతోంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన రాజకీయ సమగ్ర విశ్లేషణ చీఫ్ ఎడిటర్ కాచెం గారి కలం నుండి జాలువారిన చిరుజల్లు మీకోసం. 2018-19 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలకు పాపం ఏమీ తెలియని లేలేత పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోయారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ ఘాతుకం చేసింది సదరు గోబరిన సంస్థ, మ్యాగ్నెటిక్ సంస్థలే. అసలు వీటికి టెండర్ ఎలా వచ్చింది? ఇందులో ప్రభుత్వపు పెద్దల హస్తలాఘవం ఉందంటూ ప్రతిపక్షాల ఆరోపణలు ఆకాశాన్నంటిన తరుణంలో చేసేదేం లేక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన గొంతును విప్పారు. అసలు గ్లోబరీనా సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఊపిరిపోసిందంటూ అప్పటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన్ నరసింహే వాటికి టెండర్లను కట్టబెట్టారని ఆయా వర్గాలు మీడియా ముందు అసలు విషయాన్ని వెళ్ళగక్కారు. వారు వీరిని అనడం, వీరు వారిని చూపడం ఇదంతా రాజకీయ నాటకమేనని ప్రజలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇంతవరకు వారం 10 రోజులు కావస్తున్నా అసలు జరిగిన విషయంపై, చనిపోయిన విద్యార్థులపై ఎలాంటి ఆదరణ స్టేట్మెంట్లు రాలేదు. విద్యా విధానంలో తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు గురుకులాలలో దేశవ్యాప్తంగా 40% వృద్ధి రేటును చూపిస్తుంటే, మరి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గ్లోబరీనా, మ్యాగ్నెటిక్ సంస్థలపై ఎలాంటి చర్య తీసుకుంటారో ఇంతవరకు మీడియాకు చెప్పకపోవడంపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వెలిపుచ్చుతున్నారు. దీనికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ప్రజలు నమ్మరాదు. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఫ్రెండ్లీ పోలీస్ కంటికి కనబడకుండా పోతున్నారు. దీనికి నిదర్శనం హాజీపూర్ సంఘటనలు. నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డి హత్యాచారాలు. ఇతను మృగాడు, ఆడేదైతే చాలు అత్యాచారం చేసి మరీ చంపే కిరాతకుడు. ఇన్ని అత్యాచారాలు, ఇన్ని కిడ్నాప్లు, రోడ్డుపైనే నరుక్కొని చనిపోయే దారుణాలు. వీటిపై పోలీస్ సీతకండు వహిస్తుంది. రాచకొండ కమిషనరేట్ నుంచి ప్రాధాన్యత సంతరించుకున్న వేళ ఇదొక మరక. దాదాపుగా గత 2 ఏళ్లలో కనీసం 500 మంది కనిపించకుండా పోవడం దారుణం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, జరుగుతున్న నేరాలు ఇదిలా ఉంటే తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు మరింత వేడిని పెంచుతున్నాయి. ఇప్పటికీ ఆయా పార్టీల ప్రచార పర్వం మొదలైంది. ఎలాగైనా అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. అలాగే కాంగ్రెస్ ఇంకా ప్రమాణ పత్రాలంటూ కాలయాపన. ఇది వన్ సైడ్ వార్గానే కనిపిస్తుంది. ఇక త్వరలో రాబోయే 10వ తరగతి పరీక్ష ఫలితాలపై పూర్తి శ్రద్ధను తీసుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా పూర్తి జాగ్రత్త వహిస్తుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు ఇంటర్ విద్యార్థుల ఆందోళన, మరోవైపు నిరసనలు, ర్యాలీలు, 10 ఫలితాలు, రాజకీయ వ్యూహాలు. ప్రస్తుత రాజకీయాల్లో రగులుతున్న రాజకీయ అసమ్మతిని కేసీఆర్ ఆపగలుగుతాడా? ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎలా పరిష్కరించుకుంటారో ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోని ఫలితాల తర్వాత రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ ఆధిపత్యం జోరుగా సాగింది. పాలనలోనూ పారదర్శకత పుంజుకుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలకడం, క్యాబినెట్లో స్థానం లభించకపోవడం, అసమ్మతి సెగల మధ్యన మొన్న ఎంపీ ఎలక్షన్లు రసవత్తరంగానే ముగిశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మళ్ళీ అదే వరుస కనిపిస్తుంది. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మిత్రులకే టికెట్లు దక్కడం, టీఆర్ఎస్ కార్యనిర్వహణ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ గ్రామీణ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి హరీష్ మార్కులు లేకుండా ఎలాంటి కృషి చేశాడన్నది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారవచ్చు అనే వాదన వినపడుతుంది. వాస్తవానికి టీఆర్ఎస్ నాయకుల్లో అసమ్మతి సెగలు రగులుతున్నా అవేవి బయటికి పొక్కకపోవడం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనడంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా సమాధానం చెబుతున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్లో అసమ్మతి రగులుతూనే ఉంది. ఇది నిజం. ఇన్ని అవకతవకల మధ్య ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అధికారాన్ని ఎలా దక్కించుకుంటుందో చూడాలి. ఒకవేళ దక్కించుకున్నా ఏ మేరకు వాటిని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తుందో చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా టీఆర్ఎస్లో అసమ్మతి ఆర్పే మంత్రదండకాన్ని కేసీఆర్ మరో యజ్ఞమే చేసి పార్టీని ప్రజాక్షేమాన్ని కోరుకోవాల్సిందే. అసమ్మతి మాటను అక్కడ పెడితే ఇక రానున్న గ్రామస్థాయి ఎలక్షన్లో టీఆర్ఎస్పై కాంగ్రెస్ పుంజుకోవచ్చు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్పై జరిగిన అవకతవకలను ముందరేసుకుని కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోబోతుందా? టీఆర్ఎస్ వైఫల్యాలను ఒక్కొక్కటి ఎత్తి చూపే కాంగ్రెస్కు గ్లోబరీనా సంస్థ కానుకగా కలిసి వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షాలు లేని రాష్ట్రాన్ని పాలించాలనే టీఆర్ఎస్ ఆకాంక్షకు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అడ్డుకట్ట వేయనున్నాయా? టీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ ఎత్తి చూపుతూ గ్రామీణ రాజకీయాలలో కీలక మార్పును తీసుకొస్తుందా? ఇలా అన్ని ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో వేడిని పుట్టిస్తున్నాయి. నిజానికి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపిన గ్రామీణ స్థాయి ఓటరు టీఆర్ఎస్ను విడిచిపెట్టే యోచనలో లేదన్నది నిజం. ఇంకోవైపు ఎలాగైనా కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని బతికించుకోవాలనే పోరాటం తీవ్రంగానే ఉంది. దీనికి మంచి ఉదాహరణ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గెలవడమే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలను చేస్తుంది. ఎలాగైనా గెలవాలి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుని ఢిల్లీ ముందు విజయాన్ని బహుమతిగా అందివ్వాలని తహతహలాడుతుంది. ఒకవైపు కాంగ్రెస్లో ఐకమత్యం లోపించడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, నాయకత్వం లోపించడం, ఇక సీనియర్ నాయకుల గొంతు మూగపోవడం ఇవన్నీ కాంగ్రెస్కు నష్టాన్ని చేకూర్చేవే. ఇక టీఆర్ఎస్ దాటిని ఎలా తిప్పికొడుతుందో ఈ ఎన్నికలు నిగ్గు తేల్చనున్నాయి. ఇవి చీఫ్ ఎడిటర్ కాచెం గారి కలం నుండి జాలువారిన అక్షర జల్లులు. మరో వారం మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.